గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టి. ఈ వీడియోలో నేను ఇన్ఫోసిస్ మైసూర్ డీసీ ఎలా ఉంటుందో చూపిపోతున్నాను. దానికోసం నేను చాలా ఎర్లీగా లేచాను. మా రూమ్ విండోలో నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, మొత్తం చెట్లు ఉంటాయి. రోడ్స్ మీద తప్ప రిమైనింగ్ ఎక్కడ చూసినా చెట్లు అయితే కనిపిస్తాయి. ఇప్పుడైతే నేను స్వైపింగ్ చేయడానికి వెళ్ళాలి. సో నా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో ఐ హ్యావ్ టు గో. ఇదే మా రూమ్ నెంబర్ 103. బయట వ్యూ ఇలా ఉంటుంది, బిల్డింగ్ ఇలా ఉంటుంది లోపల. అండ్ ఒక బ్లాక్కి ఇంకో బ్లాక్కి బయట ఇలా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బయట సిట్టింగ్ ఏరియా, లైక్ అక్కడ బెంచెస్ ఉంటాయి, అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్, సో ఐ హ్యావ్ టు గో డౌన్. ఎవ్రీ ఈసీసీ గ్రౌండ్ ఫ్లోర్లో అంబ్రెల్లా స్టాండ్ ఉంటుంది. అందరికీ అంబ్రెల్లాస్ ఉండడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇట్స్ బెటర్ టు క్యారీ పర్సనల్ అంబ్రెల్లా అలాంగ్ విత్ యూ. కమింగ్ టు దిస్ బోర్డ్, ప్రతి ఒక్క బ్లాక్కి ఉంటుంది ఆ ఈసీసీ విత్ నెంబర్. ఈసీసీ అంటే ఎంప్లాయీ కేర్ సెంటర్. దే ఆర్ లైక్ హాస్టల్ రూమ్స్. బయట ఇంకా బ్లాక్కి చాలా గ్యాపే ఉంటుంది. ఆ గ్యాప్ అంతా చెట్లతోనే ఉంటుంది. బ్లాక్ నుంచి మైత్రి ఫుడ్ కోర్ట్కి వెళ్ళే వేలో ఒక ఫ్లవర్స్ చిన్నవి చాలా బాగుంటాయి. అవి ఇవే. చూడ్డానికి సన్ఫ్లవర్స్లా ఉన్నాయి, బట్ సన్ఫ్లవర్ ఇట్స్ ఎ బిగ్ ఫ్లవర్. ఇది చిన్నది, క్యూట్గా ఉన్నాయి. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ నుంచి వెళ్తే సైకిల్ పార్కింగ్ ఉంటుంది. ఈ వే వచ్చేసి మైత్రి ఫుడ్ కోర్ట్కి వెళ్తుంది. మైత్రి ఫుడ్ కోర్ట్ పక్కన ఇంకో సైకిల్ పార్కింగ్ ఉంటుంది. ఇదే మైత్రి ఫుడ్ కోర్ట్. నేను వెళ్ళి మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే పీకాక్స్ సడన్గా రోడ్ క్రాస్ చేస్తున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక పీకాక్కి మాత్రమే ఫెదర్స్ చాలా లాంగ్గా ఉన్నాయి. రిమైనింగ్ వాటికి ఫెదర్స్ అంతగా లేవు. అంతగా కాదు, అసలు లేవు. చాలా దూరం నుంచి క్యాప్చర్ చేస్తున్నాను, అందుకే అంత క్లారిటీ లేదు. దగ్గరికి వెళ్తే అవి వెళ్ళిపోతాయి. నేను వీడియో తీసేటప్పుడే అనుకున్నా పీకాక్స్ కనిపిస్తే బాగున్నాను అని. యాక్చువల్గా అయితే పీకాక్స్ని చూడడానికి నేనైతే ఇంకో సైడ్ నుంచి వెళ్తాను. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు పీకాక్స్ కనిపించింది లేదు. ఒక్కసారేమో కనిపించింది. అది ఒక చెట్టు మీద నుంచి ఒక ఈసీసీ బ్లాక్ మీదకి ఫ్లై అయింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు పీకాక్ ఫ్లై చేస్తుంది అని చెప్పి నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను నా కళ్ళతో చూశాను. నేను షాక్, అసలు పీకాక్స్ ఫ్లై చేస్తాయా అని. బట్ చాలా బాగుంది. ఇక్కడ ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో ఓన్లీ బిల్డింగ్స్, ఈ ట్రైనింగ్ మాత్రమే కాదు, ఇలా చెట్లు కూడా ఉంటాయి. అవి ఫ్రీగా మేము కోసుకోవచ్చో లేదో తెలీదు, బట్ దండయాత్ర అయితే చేస్తాం. అర్థమై ఉంటుంది. ఎవరిని అడగకుండా కోసేసుకుంటాం వెళ్ళే వేలో. ఇవి వాటర్ యాపిల్స్, గ్రీన్ వాటర్ యాపిల్. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకో వాటర్ యాపిల్ చెట్టు ఉంటుంది. అంటే చాలా ఉంటాయి వాటర్ యాపిల్ చెట్లు, కానీ నేను చూసింది ఒకే ఒక చెట్టు విత్ పింక్ కలర్ వాటర్ యాపిల్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్, ఎక్కువ చెట్లు గ్రీన్ కలర్ వాటర్ యాపిల్సే ఉన్నాయి. ఏంటో ఈరోజు నా లక్కో లేకపోతే మీ లక్కో చాలా పీకాక్స్ కనిపిస్తున్నాయి. అది చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకటే వెళ్తుంది పాపం, ఫ్రెండ్స్ని మిస్ అయినట్టుంది. ఇంకా పీకాక్స్కి బాయ్ చెప్పేసి మేము స్టార్ట్ అయ్యామండి ఈసీసీస్ నుంచి పాదయాత్ర. వెళ్ళాలంటే పెట్రోల్ అయిపోద్ది, బాడీలో ఎనర్జీ అయిపోద్ది అంటున్నా. సైకిల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ అప్ టు సమ్ డిస్టెన్స్ వరకు మాత్రమే. చూడండి రోడ్స్లో అక్కడ కాషన్ ఉంది, స్నేక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. మనం ఎలాగో గడ్డిలోకి దిగము, సమ్టైమ్స్ దిగేస్తాం అనుకోండి. అదే వాటర్ యాపిల్స్ వీటిని కోసుకోవడానికి. ఇప్పుడు వచ్చింది వర్కర్ యూనిఫామ్, అంటే హౌస్ కీపింగ్ వాళ్ళ యూనిఫామ్ అలా ఉంటుంది. ఇటు సైడు బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవి క్లయింట్స్కి మాత్రమే, ట్రైనీస్కి అలో లేదు. నాకు మంచిగా అనిపించింది ఆర్కిటెక్చర్, లైక్ ఏదో పాతకాలపు మోడల్లా అనిపించింది.
నాకు వింటేజ్ హౌసెస్ అంటే చాలా ఇష్టం, బట్ ఎప్పుడు చూసింది లేదు లైవ్లో. చెప్పా కదా ఇక్కడ ఎటు చూసినా గ్రీనరీ అని, చెట్లు చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ క్యాంపస్. ఇట్స్ లైక్ హెవెన్. వెయిట్, ఆ వైట్వి చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నాకైతే ఐస్ క్రీమ్ పుల్లలు, అంటే చిన్నప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్తో కాంపౌండ్ వాల్ పెడతాం కదా, నాకైతే అలా అనిపించింది. అంటే వాటిని చూసిన ప్రతిసారి నాకు అలానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలీదు. ఈ వేలో వెళ్తే ఫ్లోటింగ్ రెస్టారెంట్ వస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇన్ఫోసిస్ మైసూర్ డీసీలో రెస్టారెంట్ ఉంది, మల్టీప్లెక్స్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది, ఇంకా జిమ్ ఉంది, ప్లేయింగ్ గ్రౌండ్స్ చాలానే ఉన్నాయి. ఎస్, లేనిదంటూ ఏమీ లేదండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పాపం వాళ్ళు ఎప్పుడు చూసినా ఉంటారు, నైట్ టైం కూడా ఉంటారు, మార్నింగు ఉంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు సిన్సియర్గా చేస్తారండి. ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడే మేము బ్లాక్ ఐడి కార్డ్స్ తీసుకునేది. అదేనండి, ట్రైన్స్కి కలర్ ట్యాగ్స్ ఇస్తారనమాట, విత్ డిఫరెంట్ కలర్స్ లైక్ ఆరెంజ్, వైట్, ఎల్లో, గ్రీన్, బ్లూ ఇలా ఉంటాయి. ఎంప్లాయీస్ మాత్రమే బ్లాక్ ఐడి కార్డ్స్ వేసుకుంటారు. ఐ మీన్ ఐడి కార్డ్ విత్ బ్లాక్ ట్యాగ్. ఐఎమ్ వెయిటింగ్ టు టేక్ మై బ్లాక్ ట్యాగ్. వితిన్ ఫ్యూ డేస్ ఐఎమ్ గోనా టేక్ మై బ్లాక్ ట్యాగ్. సో ఎక్సైటెడ్. ఇదే GEC 1 గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ 1. ఇక్కడే మాకు జనరిక్ క్లాసెస్ జరిగాయి. జనరిక్ అంటే ట్రైనింగ్ని 2గా డివైడ్ చేస్తారు. జనరిక్, నెక్స్ట్ స్ట్రీమ్. జనరిక్లో క్వాలిఫై అయితేనే స్ట్రీమ్కి వస్తారనమాట. స్ట్రీమ్లో క్వాలిఫై అయితేనే మనకు జాబ్ వచ్చినట్లు, లేకపోతే నిర్దాక్షిణంగా తరిమేస్తారండి. ఇది బ్యాగ్ స్కానింగ్. బ్యాగ్ స్కాన్ చేసే లోపలికి వెళ్ళాలి. నో ఫుడ్ ఈజ్ అలౌడ్. మార్నింగ్ పాపం కదా అండి, అసలు వర్కర్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే వాళ్ళ వర్క్ పర్ఫెక్ట్గా చేస్తారు. మీరు నమ్ముతారో లేదో, పీస్ ఆఫ్ పేపర్ కూడా ఉండదు, అట్లీస్ట్ మట్టి కూడా ఉండదండి. అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు, క్లీన్ చేస్తూనే ఉంటారు, ఎవ్రీథింగ్ హైజీనిక్గా ఉంటుంది. ఇవేనండి మా లైఫ్ టైం డబ్బాలు అని చెప్పాలి. ఏంటంటే ఎవ్రీడే స్వైపింగ్ చేయాలి. ఇన్ అనే దగ్గర మాత్రమే స్వైపింగ్ చేయాలి మార్నింగ్. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి స్వైప్ అవుట్ అని ఉంటుంది, అక్కడ స్వైప్ అవుట్ చేయాలి. ఐడి పెట్టి థంబ్ వేయాలన్నమాట. అక్కడ ఉండేటువంటి క్లాసెస్ 2 లిఫ్ట్స్ ఉంటుంది. ఇటు సైడు ఎలా అయితే ఆర్కిటెక్చర్ ఉందో సేమ్ ఆర్కిటెక్చర్ అటు సైడ్ కూడా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్. ఇది బేస్మెంట్లో కూడా క్లాసెస్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి. నైస్ కదా. బ్రేక్ టైమ్స్లో మంచిగా బయట వచ్చి ఫోన్సే చూసుకుంటాం అనుకోండి, బ్రేక్లో పెద్ద చేసే పని ఏమి ఉండదు. ఆ ఫోన్స్ చూసుకోవడానికి కూడా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్. బయట లుక్ ఎలా ఉంటుంది, నైస్ కదా. అక్కడ వాటర్ ఉంది కదా, అది ఫౌంటైన్. క్లయింట్స్ ఎవరైనా వస్తున్నారంటే మాత్రమే వేస్తారు. అది వేసినప్పుడు మేము అదృష్టంగా ఫీల్ అయ్యి చూడాలన్నమాట. నిజమే, చాలా బాగుంటుంది. ఎస్, ఇట్స్ మీ. ఇక్కడ చెట్టుకి, ప్రతి చెట్టు అంటే ఎవరు నాటారు అనేది బోర్డ్ విత్ నేమ్, వాళ్ళ డీటెయిల్స్తో పాటు ఉంటుంది. ఇది షార్ట్ కట్ వే, బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ సైడ్ నుంచి వెళ్ళడం అంటే నాకు మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఒక పాండ్లా ఉంటుంది, అందులో టోటాయిస్ ఉంటాయి, చాలా టోటాయిస్ ఉంటాయి. మేము చూసిన వరకు అయితే కౌంట్ చేస్తే 7 to 8 అలా ఉంటాయి. బట్ ఇప్పుడు మాత్రం వాటర్ లేవు, కొన్ని వాటర్ ఉన్నాయి. అవి ఎలా సర్వైవ్ అవుతాయో తెలీదు పాపం. మళ్ళీ వాటర్ వస్తే బాగుండు. ఇదేనండి, ఇక్కడ ఫుల్ ఆఫ్ వాటర్ ఉండేటివి. ఎవ్రీడే టోటాయిస్ చూసుకునే వెళ్ళేవాళ్ళం. నేను మా ఫ్రెండ్స్ ఏమనుకునే వాళ్ళం అంటే, టోటాయిస్ కనిపిస్తే ఆ డే అంతా బాగుంటుంది, లక్ అని చెప్పి అలా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. కొంచెం సెంటిమెంటల్, క్రేజీ ఉంది కదా మేము మా పిచ్చి ఆలోచనలు. చూడండి పాపం పాండ్ ఎలా అయిపోయిందో. అక్కడ నాకు 2 టోటాయిస్ కనిపించాయి. అక్కడ ఒక డోమ్ స్ట్రక్చర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదేనండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ఫోసిస్ మైసూర్ డీసీకి. గెస్ చేయండి వాట్ ఇట్ ఈజ్ అని, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇవంతా ప్లే గ్రౌండ్స్. ఈ వేలో ఒక బిల్డింగ్ ఉంటుంది.
ఆ బిల్డింగ్ గురించి ఇంకో వీడియోలో చూపిస్తాను క్లియర్గా. పైన వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ. నా ఫేవరెట్ వ్యూ అది, నా ఫేవరెట్ ప్లేస్ కూడా. చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చేసాయి ఐస్ పుల్లలు. వాటిని ఏమంటారు నాకు నిజంగా తెలీదు. నా భాషలో ఐస్ పుల్లలు, జస్ట్ కిడింగ్. ఓకే, ఇక్కడ కూడా పాండ్ ఉంటుంది. జూమింగ్ చేస్తాను చూడండి. అక్కడ కనిపించేవి చిన్న చిన్నవి ఫిషెస్, అవి చాలా ఉంటాయి. ఇక్కడ కూడా టోటైస్ ఉంటుంది, బట్ నాకు కనిపించలేదు. ఈ బిల్డింగ్ గురించి నేను ఇంకో వీడియోలో చెప్తా అని చెప్పింది. ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ జరుగుతుంది. సో వెట్గా ఉంటుంది ఫ్లోర్ అని చెప్పి మనకు కాషన్ అది. ఇది బాస్కెట్బాల్ కోర్ట్ క్లీన్ చేస్తున్నారు. ఈవినింగ్ టైమ్స్లో వచ్చి ఆడుకోవచ్చు, బాగుంటుంది. నాకు రాదులేండి, నేనంత ప్లేయర్ని కాదు, జస్ట్ చూడడానికి మాత్రమే. అటు సైడ్ ఉండేది వాలీబాల్ కోర్ట్. అక్కడ ఒక గ్లోబ్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది కదా, భలే ఉంది కదా, బాల్ లాగా. అదేనండి మల్టీప్లెక్స్. ఈ వెహికల్ చాలా బాగుంటుంది రోడ్ క్లీన్ చేయడానికి. కింద బుజ్జి చక్రాలు వేసుకొని క్లీన్ చేస్తూ వెళ్తుంది. అక్కడ వస్తున్నారు కదా, వాళ్ళే వర్కర్స్, హౌస్ కీపింగ్ వాళ్ళు. అంటే మా ఈసీసీ రూమ్స్ క్లీన్ చేస్తారు, నీట్గా పెడతారు. ఎవ్రీడే క్లీనింగ్ ఉంటుంది. ఇదేనండి బంతి. అదే బాల్ కాదు, మల్టీప్లెక్స్ అది. ఇక్కడ సైకిల్ పార్కింగ్. టైం ఇంకా కాలేదు కాబట్టి అక్కడ ఖాళీగా ఉంది. యాక్చువల్గా 8:30 ఆ టైంలో చూస్తే ప్లేస్ ఉండదు, మొత్తం సైకిల్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. వీడియో తీస్తున్నాను కాబట్టి బై వాక్ వెళ్తున్నాను, లేకపోయి ఉంటే నేను సైకిల్లో వెళ్ళిపోయి ఉంటాను. ఈవినింగ్ టైమ్స్ అయితే క్లాస్ అయ్యే టైంకి అసలు సైకిల్సే దొరకవు. ఈసీసీ నుంచి జీఈసీకి వెళ్ళాలన్నా, జీఈసీ నుంచి ఈసీసీకి రావాలన్నా చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో మధ్యలో అలా బెంచెస్ ఉంటాయి. కానీ మేము వన్స్ అక్కడ స్టార్ట్ అయితే ఎండ్ రూమ్కి వచ్చే వరకు కూర్చోం, బెంచెస్ ఉన్నా వేస్టే మాకు. ఇది షార్ట్ కట్ వే. స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటే సైకిల్లో వెళ్ళిపోవచ్చు, బట్ ఇక్కడ బై వాక్ కాబట్టి షార్ట్ కట్. ఆల్వేస్ మేము షార్ట్ కట్నే చూస్ చేసుకుంటాం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతామండి ఆ డిస్టెన్స్కి. ఈ వే చాలా బాగుంటుంది. కోకోనట్ ట్రీస్ చాలా ఉంటాయి. ఈ వేలో ఫియర్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎక్కడ కోకోనట్ మన తల మీద పడద్దు అని. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు పడలేదు, కానీ వే పక్కనంతా కోకోనట్ పడిపోయి ఉంటాయి. తల మీద పడితే మన సిచ్యువేషన్ ఏంటంటారు? అమ్మో వద్దులేండి, తలుచుకుంటేనే ఘోరంగా ఉంది. అక్కడ ఫ్రంట్ ఒక ఆమె వెళ్తుంది కదా విత్ యూనిఫామ్, అది సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్ అన్నమాట. స్ట్రీట్కి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఈ క్యాంపస్కి వచ్చే ట్రైనీస్ వే ఎలా తెలుస్తుంది అని చెప్పి భయపడుతుంటారేమో. నీడ్ నాట్ టు బాదర్. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అడగచ్చు, వాళ్ళు డైరెక్షన్స్ చెప్తారు మనకు. సో ఈజీగా ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళొచ్చు. సైడ్ అంతా సపోటా చెట్లు ఉన్నాయి, టేస్ట్ ఉంటాయండి, స్వీట్ అంతే. టేస్ట్ ఎలా తెలిసింది అంటారా? నొక్కేసా, తెలిసిందేగా, చెట్లలో కాయ కనిపిస్తే వదలం. ఇది చింత చెట్టు, చాలా చింతకాయలు ఉంటాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది నేను చూసినంత వరకు. నెక్స్ట్ సైకిల్ పార్కింగ్ దగ్గర ఇంకో చింత చెట్టు ఉంటుంది. చింతకాయలు డైలీ కింద పడిపోయి ఉంటాయి. ఇటు సైడ్ వెళ్తే ఇంకా ఈసీసీస్ వస్తాయి. ఈసీసీ బిల్డింగ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ కనిపించే బిల్డింగ్ నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, మైత్రి ఫుడ్ కోర్ట్ అని. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ పపాయాస్ చూడండి, అబ్జర్వ్ చేశారా? పపాయాస్ ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా సైకిల్స్, ఇదే సైకిల్ పార్కింగ్. చాలా సైకిల్స్ ఉంటాయి. మార్నింగ్ త్వరగా వెళ్తే కానీ సైకిల్ దొరకదు. ఇక్కడ ట్రైనీస్ చాలామంది ఉంటారండి. ఎంతమంది అని మాత్రం అడగద్దు ప్లీజ్, నాకు కౌంట్ తెలీదు. అప్రాక్స్ చెప్పలేను, కానీ థౌజండ్స్లో ఉన్నారని మాత్రం తెలుసు.
ఇండక్షన్ అప్పుడు చెప్పారు. అసలే మనకి మెమరీ చాలా ఎక్కువ కాబట్టి చెప్పినా గుర్తుండదు. ఓకేలేండి, ఇక్కడ చదువుని గుర్తుపెట్టుకోవడమే ఎక్కువ. ఇదే మా వే అంటే మా ఈసీసీకి వెళ్ళే దారి. వచ్చిన దారిలోనే వెళ్తున్నాను. అటు సైడ్ వెళ్తే సైకిల్ పార్కింగ్కి వెళ్తుంది, స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇలా బోర్డ్స్ ఉంటాయండి చూడండి. అక్కడ 67 ఈసీసీ 67, 68 ఉంది. నాది 68 బ్లాక్. ఇటు సైడ్ వెళ్ళమని విత్ డైరెక్షన్స్ ఉంటుంది. సో ఈజీ టు ఫైండ్ అవుట్. ఇక్కడికి వచ్చే ట్రైనీస్ అస్సలు భయపడలేదు. అరే ఇంత పెద్దదిగా ఉంది, అసలు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పి 1 వీక్లో అలవాటు అయిపోద్ది. స్టార్టింగ్ వీక్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎటు వెళ్తున్నామో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో తెలీదు, అసలు మన డెస్టినేషన్ ఎటు సైడ్ ఉందో కూడా తెలీదు. బట్ ఆటోమేటిక్గా మీకే అలవాటు అయిపోద్ది. ఇప్పుడు నేను చూపించేది ఓయాసిస్ ఫుడ్ కోర్ట్. మా ఈసీసీ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఒక కొండలా ఉంటుంది. అక్కడ పద్ధతిగా స్టెప్స్ ఉంటాయి, బట్ మనకు ఆ దారులన్నీ నచ్చవుగా. ఏదైతే కొండలా ఉంటుందో దాన్ని ఎక్కాలని ట్రై చేస్తాం. ఇదేనండి ఆ కొండ. ఎక్కుతాం, ఎక్కి అలా వెళ్తాం అన్నమాట. అక్కడ స్ట్రైట్గా అంటే రోడ్కి అటు సైడ్ కనిపించేదే ఓయాసిస్ ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్స్కి నేమ్ ఉంటుంది, ఏ ఫుడ్ కోర్ట్ అని. ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ లోపల చాలానే ఉన్నాయి. ఐ థింక్ సో 9 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మా బ్లాక్. ఓయాసిస్ ఆపోజిట్ మా బ్లాక్ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ని బిలింబి అంటారంట. శ్రీలంకలో ఎక్కువ యూజ్ చేస్తారంట పికిల్స్ పెట్టుకోవడానికి. చాలా సోర్గా ఉంటుంది. మనం ఒక కాయ కనిపిస్తే దాని గురించి తెలుసుకోకనే ఉంటామా. అస్సలే ఫుడ్ అంటే యమ్ అంటూ ఉంటాము. స్కాన్ చేసి గూగుల్ తల్లిని అడిగేశాను. అది నాకు చెప్పింది. వాటిని కోసుకొని ట్రై కూడా చేసేసాను. ఇట్స్ రియల్లీ సోర్. అంతేం నచ్చలేదు నాకు. వచ్చేసాను మా బ్లాక్లోకి. ఇలాంటి మ్యాప్ ఎవ్రీ ఫ్లోర్కి ఉంటుంది. ఏదో వీడియోకి తీయాలి కాబట్టి తీస్తున్నా. వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా పట్టించుకోలేదండి దాన్ని. నమ్ముతారో లేదో. మనకు అవసరం లేదు, మనం ఎందుకు పట్టించుకుంటానండి, అంతే కదా. అందరు అలా ఉండరు, నేను ఒకదాన్నే బై డిఫాల్ట్ అలా ఉంటానేమో. ఓకే దట్స్ ఓకే, మార్చుకుందాం. నా రూమ్ చూపిద్దామని అనుకున్నాను, బట్ నా రూమ్ అంతా మెస్సీగా ఉంది. బికాజ్ మా ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాము. ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ స్వైప్ అవుట్ చేయాలి కాబట్టి జీసీ 1కి వచ్చాము. మళ్ళీ వర్కింగ్ అవర్స్ డ్యూరేషన్ 9 hours 15 minutes కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి. షార్ట్ ఫాల్ లేకుండా చూసుకుంటే చాలు. జనరిక్ క్లాసెస్ ఈ బ్లాక్లోనే జరిగాయి అని చెప్పాను కదా, జీఈసీ 1లో. సో మా క్లాస్ రూమ్ చూపిస్తాను రండి. ఇదే మా క్లాస్ రూమ్ FR2. ఇది బిల్డింగ్కి రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఉండే క్లాసెస్ని FR అని చెప్పి పిలుస్తారు. అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క నేమ్ ఇస్తారనమాట. ఫస్ట్ ఫ్లోర్ సో FR, పైన ఫ్లోర్ TR అలా ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే FL అని చెప్పి పిలుస్తారు. క్లాస్ రూమ్ లోపల ఇలా ఉంటుంది. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటిల్ దట్ స్టే ట్యూన్డ్.